ఏ ముచ్చటైనా సాఫ్ సీదా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలంటే మన మాజీ మంత్రి మల్లారెడ్డి సారు తరువాతనే ఎవరైనా అసొంటి సార్ని పట్టుకొని నిన్న శనివారం నాడు రాజకీయాలకు దూరమైతుండు, ఇంకో 3 ఏళ్లు మాత్రమే పార్టీలు ఉంటాడట అని ఏవేవో పుకార్లు ఇనవన్నుండే కదా. ఆగో గా పుకార్ల మీద సారు కుళ్ళంకుళ్ళ సమాధానం చెప్పిండు. ఏం సంగతే మల్లన్న, ఎట్లున్నావు? శానతులో కనబడుతుంది. కార్ పార్టీలో చాలా పేరున్న లీడర్ మీరు. అసొంటిది రాజకీయాలకు దూరం అవుతుండని పుకార్లు వచ్చినాయి. గా ముచ్చట మీద ఏమంటవే? రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు, ఇంకా 3 ఏళ్ళు ఉంటావు అని కూడా వినపడుతుంది. గా ముచ్చటేంది మరి? నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది. నేను విద్యా సంస్థలు దేశం అంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. మంచి ముచ్చటే, కానీ బీజేపీలకో తెలుగుదేశంలోకో పోతాడని చాలా మంది అనుకోబట్టి గా ముచ్చట నీ శవున పడ్డదా లేదా? ఇంకా మరి నువ్వు బీజేపీలోకి పోతావా తెలుగుదేశంలో పోతావా అని అడిగితే నేను ఏ దేశంలో పోను, ఏ పార్టీలో పోను. నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది అని చెప్పిన. జపాన్ లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు. ఇంటిరా కుల్లా చెప్పేసిండు మాజీ మంత్రి మల్లన్న. ఎవరో పని కట్టుకొని ఆయన అన్న మాటల్ని తారుమారు చేసి రాసిలాట. అంతేగాని నాకు రిటైర్మెంట్ ఏంది, అండ్లకిండ్లకు పోవాల్సిన అక్కడే నాకే ఉన్నది, బరాబర్ కార్ పార్టీలనే ఉంటాని సాఫ్ సీదా చెప్పుకొచ్చిండు. జవహర్ నగర్ లో ఓ ఫంక్షన్ హాల్ రిబ్బన్ కత్తిరించేటి కార్యానికి ఆధారపడ్డ మాజీ మంత్రి జపాన్ లో ఏ తరీకనైతే రిటైర్మెంట్ ఉండదో నా రాజకీయాలకు కూడా గట్టిన రిటైర్మెంట్ ఉండదని బరాబర్ చెప్పుకొచ్చిండు బల్ల గుద్దినట్టే. ఏదేమైనా మల్లారెడ్డి సార్ ముచ్చట ఏది బయటకు వచ్చినా నిమిషాలలో వైరల్ అవుతుందని మల్లో పాలు రూపిడైంది అబ్బా.